అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాల్టి డివోషన్‌గా మనము కీర్తన గ్రంథంలో నుంచి 31వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుకుందాం. నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే. ఒకసారి కొన్ని వచనాలు మనం ఆలోచిస్తే కనుక ఈ దినం కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీవు నా జీవితంలో ఇది దేవునితో మాట్లాడుతున్న మాటగా మాట్లాడితే కనుక, దేవా నువ్వు నా జీవితంలో ఒక కొండగా ఒక కోటగా ఉన్నావు. రైట్. కొండగా కోటగా ఉన్న నీవు నా జీవితంలో నాకు మార్గాన్ని చూపించేవాడుగా, లేకుంటే త్రోవను చూపించేవాడుగా, తర్వాత నన్ను నడిపించేవాడుగా ఉన్నావని చెప్పేసి కీర్తనకారుడు సబ్మిట్ చేస్తున్న తన యొక్క జీవితాన్ని క్రీస్తు యొక్క సన్నిధిలో. ఇది మనం ఒకసారి ఆలోచిస్తే కనుక మన యొక్క విశ్వాస జీవితంలో మనం దేవునికి మనం సర్వము అప్పగించేవారుగా ఉండాలి. ఇప్పుడు మనం సర్వము ఎలా అప్పగించగలమంటే, ఇప్పుడు దేవుని మన జీవితంలో ఒక కొండగా కోటగా నియమించుకోవాలి. మనకు తెలుసు కొండ యొక్క ఉపయోగము, లేకుంటే కోట యొక్క ఉపయోగము. ఈ కొండలు, కోటలు మనకేం తీసుకొని వస్తుంటాయి అంటే గొప్ప సంరక్షణ తీసుకొని వస్తుంటాయి. మనం జీవించడానికి లేకుంటే శత్రువుల దగ్గర నుంచి మనల్ని కాపాడేవిగా ఒక కొండ ఉంటుంది, లేకుంటే ఒక కోట లాంటి జీవితం కలిగి ఉంటుంది. రైట్. సో ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మన జీవితంలో ఒక కొండ కావాలి, కోట కావాలి. మేబీ నేచురల్‌గా ఒకసారి ఆలోచిస్తే మన తల్లిదండ్రులకు ఒకసారి మన జీవితంలో కొండగా, కోటగా ఊహించుకుంటుంటాం. లేకుంటే కొంతమంది స్నేహితులను ఊహించుకుంటుంటాం. లేకుంటే మన భర్తలు, భార్యలు భర్తలు ఊహించుకుంటుంటారు. మీరే నా కొండ, లేకుంటే నా కోట అని చెప్పేసి. ఒకసారి ఇవన్నీ ఆలోచిస్తే కనుక వీరందరూ కూడా మన జీవితంలో టెంపరరీగా మిగిలిపోతూ ఉంటుంటారు. లేకుంటే ఇప్పుడున్న వాళ్ళు రేపుండరు, రేపున్నవారు లేకుంటే తర్వాత ఉండరు. అంటే కొండ అనేది ఒక స్టాండర్డ్‌ని తీసుకొని వస్తుంటే, లేకుంటే కోట అనేది ఒక స్థిరత్వం తీసుకొని వస్తుంటే, మనం అనుకున్న కొండ, కోటలు ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనకి స్టాండర్డ్‌ని తీసుకురావట్లేదు. లేకుంటే సర్వము, లేకుంటే ఎప్పుడు ఉండేవిగా మన జీవితంలో ఉండవు. రైట్. మనుషులైనా, వస్తువులైనా, లేకుంటే సందర్భాలైనా. ఇప్పుడు మనతో ఎల్లప్పుడూ ఉండేవాడుగా ఎవరున్నారంటే ఓన్లీ క్రీస్తు మాత్రమే మన జీవితంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ క్రీస్తుని మన జీవితంలో ఏ విధంగా అంగీకరించాలి, ఏ విధంగా అతన్ని యాక్సెప్ట్ చేయాలంటే, మనం అతన్ని ఒక కొండగా, కోటగా ఆయన అంగీకరిస్తే గనుక ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండేవాడుగా, మనల్ని సంరక్షించేవాడుగా, మన యొక్క లోటుపాట్లు సరిచేసేవాడుగా, లేకుంటే మన యొక్క జీవితాలను సరిచేసేవాడుగా ఉంటుంటాడు. ఇప్పుడు ఎందుకు మనకి కొండ కావాలి, కోట కావాలంటే గనుక నెక్స్ట్ క్వశ్చన్ చదువుతున్నట్లుగా నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యంగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. ఎందుకంటే మనకి కొండ, కోట ఎందుకు అవసరం ఉంటుందంటే, మన శత్రువుల చేతుల నుంచి కాపాడబడ్డానికి, లేకుంటే శత్రువులు వచ్చి మనల్ని అటాక్ చేయకుండా ఉండడానికి ఈ 2 మనకి గొప్ప సంరక్షణ కలిగిస్తూ ఉంటాయి. ఎందుకంటే మన ఊరి చుట్టూ శత్రు సైన్యం ఉంది, లేకుంటే శత్రువులు పొంచి ఉన్నారు మనల్ని నాశనానికి నడిపించడానికి, లేకుంటే నాశనమైన జీవితాన్ని తీసుకురావడానికి. ఇప్పుడు ఇలాంటి జీవితం నుంచి మనమందరినీ కాపాడబడాలంటే గనుక మనకు కావాల్సింది ఏందంటే ఒక సంరక్షకుడు కావాలి. రక్షించేవాడు కావాలి. ఆ రక్షించే వాడిని మనం తెలుసుకోవాలి. రైట్. రక్షించే వాడిని మనం చెప్పాలి, యూ ఆర్ మై రాక్ అండ్ ఫోర్ట్రెస్. రైట్. ఎప్పుడైతే మనం అతన్ని యొక్క కొండగా, కోటగా నియమించుకుంటామో, దేవుడు మొట్టమొదటిగా మనకి ఎలా ఉంటున్నాడు మన జీవితంలో త్రోవ చూపించే వాడుగున్నాడు, తర్వాత నడిపించే వాడుగున్నాడు. ఇన్ ఇంగ్లీష్‌లో మనకుంటుంది ద లీడర్ అండ్ ద గైడ్. మన జీవితంలో లీడర్ కావాలి, గైడ్ కావాలి. ఇప్పుడు లీడర్, గైడ్ మనకేం చేస్తాడంటే మనకి క్రొత్త విషయాలు నేర్పిస్తుంటాడు. మన యొక్క మార్గాల్ని సరళం చేస్తుంటాడు. మార్గాల్ని చక్కపెట్టే వాడుకుంటాడు, సరిచేసే వాడుకుంటాడు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్న వ్యక్తి ఎవరున్నారంటే మన జీవితంలో ఓన్లీ కేవలం దేవుడు మాత్రమే ఉన్నాడు. సో ఆయన మనకి త్రోవను చూపించేవాడుగా ఉన్నాడు. తర్వాత మనల్ని మనకి సంరక్షణ దయచేసి నడిపించేవాడుగా ఉన్నాడు. సో ఈ దినాన్ని మనం ఎప్పుడైతే క్రీస్తుని కొండగా, కోటగా మన యొక్క జీవితంలో ఆయన అంగీకరిస్తుంటామో, ఆయన మన జీవితంలో ఎలా ఉన్నాడంటే ఒక లీడర్‌గా, ఒక గైడ్‌గా ఉన్నాడు. ఆ లీడర్, గైడ్ మనల్ని ఏం చేస్తున్నాడంటే మన శత్రువుల నుంచి కాపాడేవాడుగా ఉన్నాడు. మన యొక్క మార్గాలను సరళం చేసేవాడుగా ఉన్నాడు. మన మార్గాలన్నీ చక్కబెట్టేవాడుగా ఉన్నాడు. దానికన్నా మిన్నగా ఏందంటే మనం మన యొక్క ఆత్మ ఎప్పుడైతే అప్పగించుకుంటుంటామో మన జీవితంలో,
క్రీస్తుకు మన ఆత్మను ఎప్పుడైతే అప్పగించుకుంటామో ఆయన ఏం చేస్తున్నాడంటే మన ఆత్మను విమోచించే వాడుకున్నాడు. అది 5వ వచనం మనకు కనిపిస్తుంది. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. యెహోవా సత్యదేవ నన్ను విమోచించువాడవు నీవే. సో, ఈ దినాన్ని మన యొక్క పాప శాప మార్గాల నుంచి రక్షించేవాడు, విమోచించేవాడు ఎవరైనా ఉన్నారంటే, మన ఆత్మను విడిపించేవారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం క్రీస్తు మాత్రమే. ఇప్పుడు ఆ క్రీస్తు లాంటి వ్యక్తిత్వానికి మనం ఏం చేయాలంటే, ఆ వ్యక్తిని మన జీవితంలో ఒక కొండగా, ఒక కోటగా, ఒక త్రోవ చూపించేవాడుగా, నడిపించేవాడుగా ఆయన మన 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 జీవితంలో అతన్ని నియమించుకుంటే, దేవుడు మనకు ఒక గొప్ప శాశ్వతమైన జీవితాన్ని, లేకుంటే సంరక్షణమైన జీవితాన్ని ప్రొవైడ్ చేసేవాడుగా ఉన్నాడు. సో, ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంది ఈ ఉదయకాలంన మన జీవితంలో మనుషులు లేకుంటే వస్తువులు కొండలుగా, కోటలుగా ఉండలేవు. రైట్. మనకున్న సంపద మన కోట కాదు. లేకుంటే మన కొండ కాదు. లేకుంటే మనకున్న జ్ఞానం, మనకున్న సౌందర్యం ఇవన్నీ కూడా వ్యర్థమైనవి. లేకుంటే ఇవన్నీ కూడా నశించిపోయేవి. కానీ మన జీవితంలో వాటిని కొండగా, కోటగా నియమించుకుంటే గనుక మన జీవితం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏందంటే మనకి ఎప్పటికప్పుడు నాశనం పొంచి ఉందని. సో, ఈ దినాన్ని మనం నాశనం నుంచి లేకుంటే శత్రువు నుంచి మనం రక్షించబడాలంటే గనక మనం ఈ దినాన్ని క్రీస్తును మన కొండగా, మన కోటగా నియమించుకుంటే అతను మన జీవితంలో ఒక మంచి లీడర్‌గా, గైడ్‌గా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు, సరిచేస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, తర్వాత సంరక్షిస్తున్నాడు. మనకు కావాల్సిన ప్రతి దాన్ని కూడా దయచేసే వాడుకున్నాడు. మన వనరులు మనకు అందరికీ కావాల్సిన వనరులన్నీ ఇచ్చేవాడుకున్నాడు కాబట్టి మనం ఈ దినాన్ని శాశ్వతంగా మన జీవితాన్ని అతనికి సబ్మిట్ చేసేవారుగా ఉండాలి. రైట్. మన ఆత్మను ఆయన చేతికి అప్పగించుకున్న వారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని విమోచించేవాడుకున్నాడు, రక్షించేవాడుకున్నాడు, మనల్ని క్షమించేవాడుకున్నాడు, ప్రేమించేవాడుకున్నాడు, బలపరిచేవాడుకున్నాడు, స్వస్థపరిచేవాడుకున్నాడు. అండ్ ఆయన యొక్క జ్ఞానంతో ఈ లోకంలో నడిపించేవాడుకున్నాడు కాబట్టి అలాంటి గొప్ప దేవుని ఈ దినాన్ని మనం మన జీవితంలో కొండగా, కోటగా నియమించుకొని మనం ముందుకు వెళ్తే గనక మన జీవితం గొప్పగా ఆశీర్వదించబడడానికి, మన యొక్క కుటుంబం ఆశీర్వదించబడడానికి, మన యొక్క సంఘాలు ఆశీర్వదించబడడానికి గొప్ప ఆస్కారం ఉంది. అలాంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. అందరికి వందనాలు.